ఇప్పటికి నేను జనవరి 2వ తారీఖు నుంచి ఫెబ్ 1 వరకు 31 వీడియోస్ అప్లోడ్ చేశాను. నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్ ఎంతమందో తెలుసా? 2. ఇదే మైండ్ సెట్ ఇంతకు ముందు నాకు ఎలా ఉండేదంటే వెంటనే కంటెంట్ మార్చేయడం, లేదా ఛానల్ డిలీట్ చేసేయడం, క్విట్ అయిపోవడం, కొన్ని రోజులు వీడియోస్ ఆపేసి మళ్ళీ ఎప్పుడో చేయాలి అనిపించినప్పుడు చేయడం. బట్ ఇప్పుడు నేను అలా చేయట్లేదు. బికాస్ నేను నా మైండ్ సెట్ని మార్చుకున్నాను. సో ఐఎమ్ కళ్యాణి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను మీ అందరికీ నా సక్సెస్ స్టోరీస్ కాదు, నా స్ట్రగుల్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇది విమెన్ కోసం మాత్రమే. నా ఛానల్లో ప్రతి వీడియో ఇన్స్పిరేషనల్గా ఉండాలి, ఖచ్చితంగా ముఖ్యంగా విమెన్కి ఉపయోగపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. సో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు 2018లో స్టార్ట్ చేశా. బట్ అప్పుడు నేను సరిగ్గా మెయింటైన్ చేయలేకపోయాను. ఎందుకంటే నాకు గైడ్లైన్స్ కానీ ఏవి ఎలా యూస్ చేయాలో ఏమీ తెలియదు. మైండ్లో ఒక్కటే థాట్ ఉండేది, ఎలా అయినా సక్సెస్ అయిపోవాలి, యూట్యూబ్లో మనకు మనీ వచ్చేయాలి. సో ఇదే ఉండేది. కానీ ఫేస్ రివీల్ చేసే ధైర్యం కానీ, క్యామ్ ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం కానీ ఏమీ లేవన్నమాట. సో ఇప్పుడు నేను మీతో ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నానంటే దీని వెనకాల నా జర్నీ చాలా ఎక్కువే ఉంది. సో ఫైనలీ చాలాసార్లు ఛానల్స్ క్రియేట్ చేసి రకరకాల కంటెంట్లు పెట్టి అంతా అయిపోయిన తర్వాత మెల్లిగా నాకు ఒక 3-4 ఇయర్స్కి అర్థమైంది ఏంటంటే, సో ఇప్పుడు కూడా ఏంటంటే కన్సిస్టెన్సీ లేదు కాబట్టి ఇంత టైం పట్టింది నాకు. 3-4 ఇయర్స్కి నాకు అర్థమైంది ఏంటంటే ఏదో ఖచ్చితంగా ఒక్క మెథడ్లోనే మనం వెళ్ళాలి, ఒక కైండ్ ఆఫ్ కంటెంట్ని మాత్రమే మనం యూట్యూబ్లో లాంగ్ లాస్టింగ్గా ఇవ్వగలము. మిక్స్డ్ కంటెంట్ అన్నది పెద్ద లైఫ్ ఉండదు అనే విషయం నాకు అర్థమైంది. సో అప్పటి నుంచి నేను కంటిన్యూస్గా వీడియోస్ చేయాలని ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఓకే, ఫిక్స్ అయ్యాను, బాగానే ఉంది. ఇప్పుడు కంటిన్యూస్గా వీడియోస్ చేయడానికి, ఎక్కువ వీడియోస్ చేయడానికి ఏ కంటెంట్ దొరుకుతుంది? ఖచ్చితంగా యూట్యూబ్లో చాలామంది ఏమంటారంటే ట్రెండింగ్లో ఉండే టాపిక్స్ చెప్పాలి, టిక్స్ టెక్నిక్స్ ఫాలో అయితే వర్కౌట్ అయిపోతుందని. ఇవన్నీ ఏంటంటే లాంగ్ లాస్టింగ్ కాదు. మీకు యూట్యూబ్లో ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇది అవ్వాలి అంటే కంటిన్యూస్గా దీని మీద వర్క్ చేయడానికి మీకున్న స్కిల్ ఏంటో మీరు ముందు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో నేను ఆలోచించాను అనమాట, నాకేమొచ్చు, నేనేం చేయగలుగుతానంటే ఫ్రమ్ మై సైడ్ నాకు ఫస్ట్ నుంచి టీచింగ్ అంటే ఇష్టం. సో ఆల్రెడీ అప్పటికే నేను టీచింగ్లో చాలా ఇయర్స్ అయిపోయింది నేను నా జర్నీ స్టార్ట్ చేసి. సో వాట్ ఐ ఫీల్ ఈజ్, నాకు తెలిసిన కొన్ని టెక్నిక్స్ నేను ఎందుకు కొత్త టీచర్స్కి చెప్పకూడదు? ఎందుకంటే అప్పటికే నేను కార్పొరేట్ ఆ సెక్టార్ నుంచి బయటకు వచ్చాను అనమాట, ఆ స్కూల్స్ నుంచి. అక్కడ టీచర్ ట్రైనింగ్స్ ఉంటాయి మాకు. సో బయట కొన్ని స్కూల్స్లో అవి ఉండకపోవచ్చు. అది కూడా నేను కంప్లీట్గా ఒక ప్రైవేట్ స్కూల్కి వచ్చేసిన తర్వాత నాకు అర్థమైంది టీచర్ ట్రైనింగ్ సెషన్స్ అన్నవి చిన్న స్కూల్స్లో వాళ్ళు ప్రొవైడ్ చేయరు అని. సో అలాంటి వాళ్ళకు ఉపయోగపడాలి, సో 2 రకాలుగాను బాగుంటుంది కదా అని ఆలోచించి నేను ఆ జర్నీని స్టార్ట్ చేశాను. ఇప్పటికీ మీరు ఆ ఛానల్ చూడొచ్చు, ఇట్స్ మై జర్నీ అని ఉంటుంది. కంప్లీట్గా టీచింగ్ వీడియోస్ ఉంటాయి. సో ఒకే కైండ్ ఆఫ్ కంటెంట్ ఉంటుందన్నమాట, మిగతా ఏ కంటెంట్ దాంట్లో ఉండదు. సో అప్పుడు కూడా ఈవెన్ 3 months నాకు వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఎవ్వరు అలా నేను క్విట్ అవ్వలేదు. సో మెల్లిమెల్లిగా అప్పుడప్పుడు అలా కొంచెం కన్సిస్టెన్సీ లేకపోయినా వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో వెరీ ఫైన్ డే మెల్లిగా నాకు ఒక్క వీడియోకి రీచ్ రావడం స్టార్ట్ అయింది. ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్, వ్యూస్ అన్నీ పెరిగాయి అనమాట. ఇప్పుడు ఆ ఛానల్లో ఆల్మోస్ట్ 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా జెన్యూన్ సబ్స్క్రైబర్స్ అనమాట. ఇక్కడ యూట్యూబ్లో ఇంతమంది సబ్స్క్రైబర్స్, పేమెంట్స్ ఇవన్నీ నాకు అట్ ఏ టైంలో రాలేదు. చాలా అంటే చాలా టైం పట్టింది. మనలో వచ్చే ఇబ్బంది ఏంటంటే లేడీస్లో తొందరగా ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసేస్తాం. పైగా మళ్ళీ సాకులు చెప్తాం అనమాట, నాకు ఆ పనులు ఉన్నాయి, ఇంట్లో కుదరట్లేదు, ఇది అది అని ఉంటాయి. ప్రాక్టికల్గా అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానికి నేనే ఒక ఎగ్జాంపుల్. నేను ఫుల్ టైం ఒక స్కూల్లో వర్కింగ్, నాకు 3+ years బాబు ఉన్నాడు. సో వాడిని నేనే చూసుకోవాలి, స్కూల్ మొత్తాన్ని నేనే చూసుకోవాలి. అయినా కూడా ఇది నాకు ఇష్టం కాబట్టి నేను టైంని క్రియేట్ చేసుకొని మా బాబు నిద్రపోయినప్పుడు, లేదంటే చుట్టూరు నాయిస్ లేనప్పుడు మిడ్నైట్లోనూ నేను వీడియోస్ షూట్ చేసుకునేదాన్ని అనమాట. సో ఇక్కడ నాకు ఎలాంటి స్పెషల్ సపోర్ట్ లేదు. నా వీడియోస్ అన్నీ నేనే రికార్డ్ చేసుకుంటాను. ఈ కంటెంట్ ఐడియాస్ అన్నీ నేను ChatGPT యూస్ చేసి కంటెంట్ ఐడియాస్ కొన్ని నేను రాసుకుంటూ ఉంటా. నెక్స్ట్ స్పెషల్ ఎక్విప్మెంట్స్ ఏమీ లేవు. ఈవెన్ ఇప్పటికీ నా దగ్గర ఒక మైక్ కూడా లేదు. ఉన్న వాటితోనే నేను ఒక స్టాండ్ కొనుక్కున్నా మొబైల్తో పాటు. ఆ ఒక్క స్టాండ్తోనే నేను 400+ వీడియోస్ చేశాను ఇప్పటి వరకు.
సో ఇక్కడ ఏంటంటే థింగ్స్ లేకపోవడం, టైం లేకపోవడం, కుదరకపోవడం, ఇవన్నీ ఏంటంటే మనం క్రియేట్ చేసుకునే ఇష్యూస్. వన్స్ మనకి చెయ్యాలి అనే థాట్ గట్టిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని గురించి కష్టపడతాం. ఈవెన్ నాకు ఫస్ట్లో నా ఫేస్ రివీల్ చేయడానికి ఫ్యామిలీ వైపు నుంచి నాకు సపోర్ట్ రావడానికి ఆల్మోస్ట్ 6 months పట్టింది. అలాని నేనేమీ హడావిడి చేయలేదు, గొడవ చేయలేదు, ఏం లేదు. చాలా కామ్గానే ఓకే, నా కంటెంట్ అర్థమైనప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు అటువైపు నుంచి రెస్పాన్స్ వస్తుంది అనుకున్నా. స్టార్టింగ్లో నా ఫేస్ రివీల్ చేయకుండా స్నాప్చాట్లో ఫేస్ యూస్ చేసి యానిమే ఫేసెస్ యూస్ చేసే వీడియోస్ చేసా. తర్వాత కంటెంట్ బాగుండడంతో నాకు ఆటోమేటిక్గా సపోర్ట్ వచ్చింది. ఇప్పుడు నేను ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతున్నా క్యామ్ ముందు, అది కూడా ఇన్ని వీడియోస్ చేయడం వల్లే. సో ఇది కూడా కన్సిస్టెన్సీయే. సో స్టార్టింగ్లో చాలా భయం వేసేది నాకు వీడియోస్ చేయడానికంటే, ఎవరెలా ఫేస్ చేస్తారో తెలియదు, అసలు రీచ్ వస్తుందో లేదో తెలియదు, ఇంత టైం వెచ్చిస్తున్నాం మనము అని. ఎడిటింగ్కి కూడా నాకు చాలా టైం పట్టేసేది. మినిమల్ ఎడిటింగే అయినా కూడా ఈ నాయిస్ క్యాన్సిల్ చేసుకోవడానికి కానీ, కొంచెం ఈ లైట్ ఇవన్నీ రావడానికి కానీ నాకు చాలా టైం పట్టేసేది. బట్ ఇప్పుడు మెల్లిగా ఈ వీడియోస్ చేయడం వల్ల నాకు యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్, ఈ మనీ బెనిఫిట్తో పాటుగా కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతున్నాను, తొందరగా వీడియోస్ చేయగలుగుతున్నాను, వీటిని ఇన్ టైంలో పోస్ట్ చేయగలుగుతున్నా. ఇప్పుడు నాకు రీచ్ వచ్చినా రాకపోయినా వీటితో ఎలాంటి సంబంధం లేదు. నేను వర్క్ చేస్తున్నా, హార్డ్ వర్క్ చేస్తున్నా. రిజల్ట్ ఈరోజు కాకపోతే రేపు వస్తుంది. ఈ వీడియోస్ ఎక్కడికి పోవు. ఇంకొక 10 సంవత్సరాలని వీడియోస్ అన్నీ ఇందులోనే ఉంటాయి. సో ఖచ్చితంగా కంటిన్యూటీ ఉంటే ఏదో ఒక రోజు మంచి రీచ్ అన్నది వస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మన వీడియోస్ కాస్త ఉపయోగపడే వీడియోస్ అయితే మనము బెనిఫిట్స్ పొందుతాం దీని నుంచి, మన వీడియోస్ చూసే వాళ్ళు కూడా బెనిఫిట్స్ పొందుతారు. సో ఇది నేను ఈ జర్నీలో మొత్తం నేర్చుకున్నది అనమాట ఇప్పటి వరకు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత. సో ఇక్కడ మనము ఏదైనా చెయ్యాలి అనుకుంటే మనకంటే బాగా ఎవరు చేయలేరు. ఓన్లీ థింగ్ మనల్ని మనం నమ్మాలి, మన కోసం మనం కాస్త టైం కేటాయించుకోవాలి. సో ఇప్పుడు నేను ఎంత టైం ఉన్నా, ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా, నిద్రపోయే ముందైనా ఒక వీడియో అప్లోడ్ చేసి నా కంటిన్యూటీని అలా ముందుకు తీసుకెళ్తున్నాను అనమాట. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, వీడియోస్ క్రియేట్ చేయాలి, యూట్యూబ్లో మనీ ఎర్న్ చేసుకోవాలనుకున్నప్పుడు కంటిన్యూటీ మెయింటైన్ చేయండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మన వీడియోస్కి మంచి రీచ్ వస్తుంది, మన కంటెంట్ గుర్తించబడుతుంది. ఒకవేళ మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే టెక్నికల్గా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఖచ్చితంగా అవన్నీ మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే నేను టీచర్ని కాబట్టి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.